బలరాం గారు. సార్. బలరాం గారు సార్. హలో బలరాం గారు. చెప్పండి సార్. చెప్పండి రఫీ గారు. మీరు ఒక డిబేట్ పెడుతున్నారు. అవును. 290 సీట్లు ఎన్డీఏకి ఉన్నాయి అక్కడ. అవునండి. 12 సీట్లు నితీష్ కుమార్కి వచ్చినాయి. అవునండి. 16 సీట్లు చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అవునండి. ఈ 16, 12 కలిపితే 28 సీట్లు. అవునండి. ఈ 28 సీట్లు వెళ్ళిపోతే అక్కడ ప్రభుత్వం ఏర్పడుద్దా? చెప్పండి మీరు. 272 కావాలా? 290లో 28 పోతే ఎంతండి? సార్ చెప్పండి, ఎంత ప్రభుత్వం ఏర్పడుద్దా? పోదు. అసలు అయినా 28 చేరితే 234 ఇంటికి కూడా 28 చేరితే 272 ఎక్కడ వస్తుంది? రావట్లే కదా. అవును, రావట్లేదు కదా. ఇంకా 10 గవర్నమెంట్ వాళ్ళకి లెక్కలు రాని వాళ్ళు ఏదో మాట్లాడు. ఇప్పుడు శరద్ పవార్ ఏం చెప్పారు? నేను చంద్రబాబుతో మాట్లాడలేదు, నేను నితీష్ కుమార్తో మాట్లాడలేదు, నేను మాట్లాడినట్టుగా స్పెక్యులేషన్స్ చేస్తా ఉన్నారు, అదేమీ కాదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్తే, రఘువీరారెడ్డి చిట్టు చేశారని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తే మేమేం చెప్తాం స్వామి? మేమేం మాట్లాడుతాం? పోనీ ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టు ప్రజలు ఏమైనా ఒక 40% ఓట్లు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వేశారా? వేసింది 2%. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రమ్మనండి, ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో మేము ఇచ్చామంటే ఆ పార్టీ అప్పుడు ఏమైనా లేస్తుంది. ఈ రఘువీరారెడ్డి మాట్లాడో లేకపోతే కేవీపీ రామచంద్రరావు మాట్లాడో ఇప్పుడు ఇక్కడ డిబేట్ పెడుతున్నామంటే దాని గురించి శాస్త్రీయత ఉండాలా? ఒక పక్కనే కూటమి నాయకులు కూర్చొని చక్కగా మాట్లాడి నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉంటే ప్రధానమంత్రి పదవి ఇస్తే చంద్రబాబు వెళ్ళిపోతాడు. ఏంటి చంద్రబాబు వెళ్ళిపోయేది? ఎందుకు వెళ్తాడు చంద్రబాబు? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డెవలప్ చేయాలా, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరి ఏ రకంగా పోలవరానికి నిధులు తీసుకురావాలా, రాజధాని కట్టాలా, రోడ్లు వేయాలా, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా అనేది చంద్రబాబు ఉన్నటువంటి ఎజెండాగా ఉంటే తప్పితే ఉప ప్రధాని ఇస్తారా, ప్రధానమంత్రి ఇస్తారా? ఈ నాట్యాలు, ఈ నృత్యాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేండి, అవసరం లేదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు రావట్లేదా బలరాం గారు చర్చలకి? వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు? మీరు భయపెట్టిస్తుంటే అక్కడ వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? మీరు ఇప్పుడు వైనాట్ 175, వైనాట్ 25, 225 అన్నోళ్ళు అసలు ఎక్కడ పొద్దు నుండి టీవీలు తిరుగుతున్నా ఎవడైనా ఒకడు కనిపిస్తాడేమో అని చూస్తే. మీరు ఇట్లా ర్యాగింగ్ చేస్తున్నారని వాళ్ళు రావట్లేదేమో. వాళ్ళు ఇన్నాళ్ళు ర్యాగింగ్ చేస్తే మేము భరించాం కదా సార్. 5 సంవత్సరాలు భరించాం కదా. ఓకే, మేము బటన్ నొక్కుతున్నాం, పథకాలు ఇస్తున్నాం, జగన్ అనే సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసికట్టుగా వస్తున్నారు, వీళ్ళందరూ తోడేళ్ళు మారీచులు అని చెప్పారు కదా. ఏమైపోయింది ఆ సింగిల్ సింహం? ఎక్కడే దాక్కున్నారు వీళ్ళందరూ కూడా? ఆ తెలుగులో దాక్కున్నారా? ఓ 25-30 మంది రెడ్లు వచ్చేవాళ్ళు కదా ఏదో ఒక శాఖల్లో. ఆ రెడ్లందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కనిపించట్లేదా? రైట్. వాళ్ళు పిలవండి సార్, తెలిసి కూర్చోబెట్టి మాట్లాడితే మాకు అవతల పక్షం కూడా ఉంటే డిబేట్ కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను రవికిరణ్ మాట్లాడుకుంటే ఏముంటుంది? మేము ఇద్దరం కూటమిలోని నాయకులం, మాట్లాడుకుంటా ఉంటాం. మీరు రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతున్నారు రఫీ గారు. ఇక్కడ కూర్చోవడం ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో చెప్తున్నారు అంతే. మీరు అక్కడ ఆయన రాలేదు, మరి ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేద్దామంటే మీరు మరి ఏదో ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారా ఏదో చేయాలి. మరి ఏంటి చేసేది అంటారేమో. మరి ఆయన చెప్పారుగా. పట్టుకొని కార్లో కూర్చోబెట్టి లాక్కొని రావాలా? ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ టీవీ డిబేట్ లో కూర్చొని మా మీద అబద్ధాలు, మాకు వార్నింగ్లు ఒక పనికి మాలిన నాయకుడిని ఎన్నుకొని ప్రజలు బాధలు పడుతున్నారని చెప్పి నేను ప్రతి సమస్య చెప్తా ఉంటే, లేదు బొట్టను నొక్కుతున్నాం చాలు ఎన్ని కొట్టుకుపోతాయి దాంట్లో అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎక్కడ అని అడుగుతున్నా నేను.
అది కదా. మరి మీరు కూడా మీరు మోడరేటర్ గా ఉన్న వాళ్ళు ఏమైనా మేము చెప్తున్న దాన్ని ఏమైనా సపోర్ట్ చేశారా? ఆ రోజుల్లో గుర్రాన్ని ఒకలాగానే గాడిదని ఒకలాగానే చూసి మీరు డిబేట్ చేసేవాళ్ళు. మీరు చెప్పేది తప్పయ్యా, గ్రౌండ్ రిపోర్ట్ అవ్వలేదు. డాక్టర్ ప్రభాకర్ అలాగే చేతులు విడిచి కట్టి రోడ్డు మీద ఇచ్చేయకూడదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుని అమ్మటేసుకొని జగన్ తిరగకూడదు. ఆ ఇసుక ఏంటి, ఆ దోపిడీ ఏంటి, ఇదేంటని చెప్పి మేము మోడరేటర్స్ అడగలేదు కదా సార్. మేము వాస్తవాలు చెప్పి మీరు సపోర్ట్ చేశారు, మేము చెప్పింది సపోర్ట్ చేశారు. సార్ రవి గారు 30 సంవత్సరాలుగా ఎవరెవరిని ఎట్లా అడగాలో అక్కడ అడుగుతున్నాము. లిక్కర్ తాగి చచ్చిపోతున్నారండి. 35,000 మంది చచ్చిపోయారు. 5 లక్షల మంది ఆ సారాతో ఆ లిక్కర్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మంగళసూత్రాలు తెగిపోతున్నాయని చెప్పి నేను చెప్తా ఉంటే ఎస్ అండి, అవునండి అని చెప్పి ఒక్క మోడరేటర్ చెప్పిన ఇదే లేదు, దీనికి ఏం సమాధానం చెప్తారని వాళ్ళకి చెప్పడం, ఇదే చర్చ సాగింది కదా 5 సంవత్సరాలు. ఓకే, మరి ఆడవాళ్ళు అర్ధరాత్రి నుంచొని ఓట్లేసేసారు, మా పథకాల కోసమే ఓట్లేశారు, మా పథకాల కోసం ఓట్లేశారంటే వాళ్ళు ఆడవాళ్ళు పథకాల కోసమే ఇలా దానికి రౌడీజానికి, ఈ దురాగతానికి, ఈ దౌర్జన్యాలకు పోతుందో పోదో అని చెప్పి బలంగా నొక్కడం కోసం అర్ధరాత్రి అయినా సరే ఓట్లేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. మేము చెప్తున్నా ఉంటే కాదు పథకాలకి వేసారేమో, మళ్ళీ ప్రభుత్వం రాకపోతే పథకాలు పోతాయేమో అని చెప్పి ఆయన మాట్లాడేవాళ్ళు. ఓకే, రైట్ సార్. రవికిరణ్ గారు, ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ ముందు ఇప్పుడు ఒక పెద్ద బాధ్యతే ఉంది.